60 కార్డులు ఇస్తే సార్ అర్థం వచ్చిన కర్బన్ బుక్ బ్యాండ్ ఇంతవరకు రాలే, ఇంతవరకు వచ్చి ఏం పండించాడు. ఇల్లు కాలిపోయింది సార్, ఇల్లు కాలిపోయిన వాళ్ళ పేరు రాలేదు సార్. ఇల్లు ఉన్న వాళ్ళకి 2-3 పేర్లు వచ్చినాయి. నా పేరు రాలే, నా పెంకులు సార్ ఏమైందంటే నా బాధ నాకుంది. లిస్టు లేకుంటే మీరు ఎందుకు అచ్చుకుంటారు? నా పిల్లలకు నేను బుక్ తీపేస్తున్నా, 25 వేలు ఏంటి తెచ్చి తెలంగాణలో ఎటువైనా నాకు రాలేదంటే నాకు లేదు. నేను చేసినా అని చెప్పి పండుగలు చేసా. మరి పండుగలు అంటే అందరికి పండుగ ఉండాలి కానీ నువ్వు ఒక్కని చేసుకుంటే పండుగ అవుతుందా? పబ్లిక్ నువ్వు ఆగం చేసుకుంటే తప్ప ఏమైనా ఉన్నదా? ఇలా ఎవరు నిరుపేదలు, ఎవరు అర్హులు, ఎవరు నిర్ణయిస్తారు? ఎవరికి ఏమున్నాయని అడుగుతాను. గరీబ్ వాళ్ళకి ఇండ్లు అన్నాడు, రేషన్ కార్డులు ఇస్తా అన్నాడు, 6 గ్యారెంటీలు ఇచ్చిండే. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు? టీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్న న్యాయం ఉండే మాకు. మా పేదవాళ్ళని మేము మమ్మల్ని బతికించండి, మా పేదవాళ్ళ కోసం మీరు ఉండాలని మేము అనుకున్నామని మా పేదవాళ్ళనే భూమి చేసి తొక్కుతున్నాం. మేము అసలు లేమన్నట్టే తీసి వారెత్తురు. మరి మా ఓట్లు అప్పుడు ఎందుకు వచ్చి అడుక్కుంటారు? అడగద్దు కదా మా ఓట్లని కూడా. బోర్కి సంబంధించిన ప్రతి డేటా మీ దగ్గర ఉంది. ప్రజాపాలన అన్నారు, ప్రతి కాంగ్రెస్ మళ్ళీ సంవత్సరం 4 సార్ ఇదే ప్రజాపాలన. ఏడుస్తున్నారు ఇక్కడ వచ్చి. రేషన్ కార్డు లేదు, ఇల్లు లేదు, ఏం వాళ్ళకు మేలు జరగడం లేదు గవర్నమెంట్ లో. ఇది మళ్ళీ నాటకాలు, కొత్త నాటకాలు ప్రజలు ఎలక్షన్ గురించి. దయచేసి సహకరించండి. రేకులేసి డేరాలు కట్టుకుని బతుకుతున్నాం సార్ మేము. మాటినరన్నా ఈ ఫామ్ మీరు ఇప్పుడు ఇస్తాడు, ఇది తీసుకపోయి మీరు ఎప్పుడు ఫైనల్ చేస్తారు? వీళ్ళకి ఇల్లు ఎప్పుడు ఇస్తారు? మీరు గ్యారంటీ ఏం రాసిస్తారు నాకు చెప్పి? మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే వాళ్ళు, కాబట్టి వాళ్ళు ప్రజలకు అనుకూలంగా ఉండాలి. ప్రజలకు అనుకూలంగా ఉండాలి.